Hi. So now I'm going to show you biryani masala. ప్రీవియస్‌గా మనం కరివేపాకు, కారం పొడి, సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం గదా! ఇప్పుడు బిర్యానీ మసాలా చూపిస్తాను. ఇది దాని కంటిన్యూయేషనే. ఇఫ్ ఇన్ కేస్ ఇది అందులోనే కంటిన్యూ అవుతే ఇట్స్ ఓకే. దట్స్ ఫైన్. లేదంటే ఇది సెపరేట్ వీడియో పెడతాను. ఓకేనా? ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ చూపిస్తాను. కమ్. చెక్క 1 స్పూన్, ఇలాచీ 1 స్పూన్, స్టార్ అనైస్ 1 స్పూన్, మరాఠీ ముగ్గ 1 స్పూన్, షాయి జీరా 1 స్పూన్, ఇది లవంగాలు 1 స్పూన్, ధనియాలు 4-5 స్పూన్స్, జీరా 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, ఇది కసూరి మేథి హాఫ్ స్పూన్. ఇవన్నీ ఏంటి పిచ్చాకులు అని అనుకోకండి, ఇవన్నీ స్పైసెస్ చాలా కాస్ట్లీ ఇవి. ఇది కసూరి మేథి, ఇది పత్తర్ కఫల్, ఇది నట్మెగ్, ఇది పెద్ద ఇలాచి, ఇవి ఒక 5. ఇది యాక్చువల్గా పింక్ కలర్ ఫ్లవర్ లాగా ఉంటుంది కదా, మేస్ అని అంటారు, అది నా దగ్గర అంతా చూర చూర అయిపోయింది. ఇది అండ్ బిర్యానీ ఆకు పెద్ద పెద్దవి అయితే ఒక 7-8 తీసుకోండి. చిన్న చిన్నవి చాలా ఉన్నాయి నా దగ్గర, 15-20 ఉన్నాయి అవి. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకోవడమే. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ అయితే ఈ ప్యాన్ తీసేస్తా. ఈ కడాయి అయితే తీసేస్తే పెద్ద ఇరిటేటింగ్ ఉంది నాకు. ఇది మంచిగా హ్యాండీగా ఉంటుంది. స్పూన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలా 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 వేసి. సో ప్యాన్ హీట్ అయిపోయింది. ఇంటూ ద లో ఫ్లేమ్. ఫస్ట్ ధనియాలు, కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేవు. మంచి కలర్ వస్తుంది బిర్యానీ, అంటే అవి స్పైసీ ఉండవు, జస్ట్ కలర్ బేసిస్ కోసమే. ధనియాలు అయితే రోస్ట్ అవుతాయి, ఇవి తీసేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ అవసరం లేదు కానీ హాఫ్ స్పూన్ లవంగాలు, 20 లవంగాలు, 1 స్పూన్ షాయి జీరా, స్టార్ అనైస్ ఒక 5, మరాఠీ ముగ్గ ఒక 3. నెక్స్ట్ ఇంక ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. జైఫల్, నట్మెగ్, మేస్, పత్తర్ కఫల్, ఇవి లాస్ట్కి వేద్దాంలే, ఇవి మాడిపోతాయి మళ్ళీ. ఇంతకుముందు మనకి ఇవన్నీ అసలు ఈ స్పైసెస్ అన్నీ అవైలబుల్లో ఉండేది కాదు. ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా మనకి ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఐ కెన్ ఆల్రెడీ ఫీల్ ఇట్. ఇది రోస్ట్ చేస్తుంటేనే బిర్యానీ స్మెల్ వస్తుంది నాకు. యా, ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకేమేమి మిగిలాయి, ఇది మేస్, పత్తర్ కఫల్ అండ్ కసూరి మేథి. జస్ట్ అలా లైట్గా రోస్ట్ అవుతే చాలు. తిప్పుకోవడానికి ఈజీ ఉండాలని అలా కట్ చేసేసా. చూడు ఇది ఎంత మంచిగా హ్యాండీగా ఉంది. ఆ పెద్ద కడాయిలు అసలు అవ్వట్లేదు, అవేమో ఇందులో సరిపోవు.
ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి కదా, జస్ట్ ఒక చిటికెడంత సాల్ట్, అరోమా బయటికి పోకుండా ఉండడానికి. ఇట్స్ అ టిప్, అంటే యూట్యూబ్ టిప్పే. డన్. యాజ్ యూజువల్ ఇది కూడా కూల్ అయిపోయిన తర్వాతకి పౌడర్ చేసుకోవడమే. ఇంట్లో ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా అయిపోయింది, అవి కూడా రోస్ట్ చేసేసుకుంటా. ఇంకా దీని ప్రాసెస్ అయితే ఏం చెప్పేది ఉండదు కదా. అవి కూల్ అయ్యేంత వరకు ఇవి కూడా రోస్ట్ అయిపోతాయి. బిర్యానీ స్పైసెస్ అన్నీ కూల్ అయిపోయాయి, ఇది కూడా పౌడర్ చేసేసుకుందాం. ఈ ఆకుల తర్వాత వేద్దాం. కొన్ని కొన్ని వేసుకుందాం. ఆల్ టుగెదర్. Let's grind it. యాక్చువల్లీ నేను ఇందాక దాల్చిని వేయడం మర్చిపోయా, ఇప్పుడు వేసుకుంటున్నా. నో ఇష్యూ, ఫ్రై చేయకపోయినా ఏం కాదు, దట్స్ ఓకే. ఓకే, బిర్యానీ మసాలా కూడా డన్. బాగా ఏం స్మెల్ వస్తుంది అసలు. ఇది మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం ఇలా కోర్స్గా ఉండాలి. అయిపోయింది బిర్యానీ మసాలా. అమ్మయ్య, ఫైనల్లీ మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసేసాను. సో ఏమేమి చేశానో చూపిస్తాను వన్ లాస్ట్ టైం. హ్యావ్ అ లుక్. కరివేపాకు పొడి, కరివేపాకు కారం పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, సాంబార్ పౌడర్, ధనియాల పొడి అండ్ జీరా పౌడర్, ఇవన్నీ హోమ్ మేడ్. వెరీ సూన్ నేను మీకు నా స్టైల్ ఆఫ్ బిర్యానీ, అంటే ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే బిర్యానీ చూపిస్తాను. అండ్ సాంబార్ కరివేపాకు కారం పొడి విత్ ఇడ్లీ ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఓకే, I need to clear all this mess and wash the utensils. So, bye.